చూపిస్తే నేను మొదలు పెడతా. అందరికీ మరణాత. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. రక్షణ మహాసంకల్పనలో 17వ భాగమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఒక చరణం పాడుకొని ఈ 17వ భాగములోని విషయాలను ధ్యానం చేసుకుందాం. మిత్రుడారమ్ము మైత్రితో పారమార్థికమైన మాటల్ వసింతు మన్నానాతో వినో మిత్రుడారమ్ము. తల్లిదండ్రులు చేసిన తగనే కార్యంబులో నా మీదికే పొర్లి నన్ను జంపుచున్నవి ఆశాపామును నేను అడ్డాగింపలేను అని పల్కోచును నీవు అదరిపోకూడదు. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఎన్ని చిక్కోలో నన్ను జొట్టి అని లేని పోనట్టి వనుకోనాకుండుము. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. మిత్రుడారమ్ము మైత్రితో పారమార్థికమైన మాటల్ వాసింతు మన్నానాతో వినో మిత్రుడారమ్ము. ప్రియమైనటువంటి వారలారా, రక్షణ మహాసంకల్పన 17వ భాగము. రక్షణ మహాసంకల్పనను మనము ధ్యానిస్తున్నటువంటి వారమై ఉన్నాము. అందులో మొదటిది అనాది కాలమును గురించి ధ్యానించాం, అలాగే ఆది కాలమును గురించి ధ్యానించాం. మూడవది నిరీక్షణ కాలమును గురించి ధ్యానిస్తూ గత కొన్ని భాగాలుగా ఈ నిరీక్షణ కాలములోని సంగతులను ధ్యానిస్తున్న వారమై ఉన్నాం. ఈ దినము ఈ నిరీక్షణ కాలములో యూదులు 5వ అంశమైనటువంటి యూదుల యొక్క అరణ్య ప్రయాణము, కనాను చేరుకోవటం, ఈ విషయాలను గురించి ధ్యానిస్తున్నాం. గతములో మరి దేవుడు అరణ్యములో వారికి నేర్పించిన సంగతులను గురించి, వారికి జనాభా లెక్కలు ఆయా లెక్కలు చేసి అరణ్యములో వారిని నడిపించిన సంగతులను గురించి ధ్యానించాం. ఈ దినము మరి తరువాత జరిగినటువంటి సంగతి, వారు అరణ్యములో ప్రయాణము చేస్తూ యోర్దాను నది దగ్గరకు వచ్చారు. యోర్దాను నది దాటితే ఇంకా కనాను దేశంలోనికి ప్రవేశిస్తారు. ఆ యోర్దానికి యువతల మోయాబు దేశం ఉన్నది. ఆ మోయాబు దేశములో మైదానములో ఈ ప్రజలందరూ కూడా మరి గుడారాలు వేసుకొని దిగిన వారై ఉన్నారు. అక్కడ వారు ఇంచుమించుగా 2 నెలల కాలము ఉన్నట్లుగా లేఖనాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇంచుమించుగా వారు కనాను వచ్చేసారు. నది దాటితే దేశంలోనికి వెళ్ళిపోతారు. ఆ నదికి యువతల ఉన్న మోయాబు మైదానములోనే వారు జనాభా లెక్కలు అవి చూడటం జరిగింది. ఆ తరువాత మరి మోషే గారు వారికి సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఆ కొండ మీదకి మోషే గారిని పిలిచి ధర్మశాస్త్ర పలకలను మోషే గారికి ఇచ్చారు. అలాగే ఆయా కట్టడలు, విధులు, న్యాయ విధులు ఇవన్నీ కూడా తెలియజేశారు. వాటిని ఆ సీనాయి పర్వతం దగ్గర మరి అప్పటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల పెద్దలకు మోషే గారు తెలియజేసిన వారై ఉన్నారు. అనగా దేవుడు ఆ సీనాయి కొండ మీద చెప్పినటువంటి ధర్మశాస్త్ర విధులు, సంగతులు అన్నీ కూడా మోషే గారు ఆనాటి పెద్దలకు వివరించినటువంటి, ఉపదేశించినటువంటి వారై ఉన్నారు. ఆ తరువాత వారు అరణ్యములో ప్రయాణము చేస్తూ సాగుతూ ఉండగా వారి అవిధేయతను బట్టి దేవుడు ఆ పెద్దలందరూ కూడా అరణ్యములోనే రాలిపోతారు, అంటే మరణిస్తారు అని చెప్పి తెలియజేశారు.
అలాగునే ఆ పెద్దలందరూ కూడా అరణ్యములోనే మరణించినటువంటి వారై ఉన్నారు. అలాగా పెద్దలందరూ మరణించారు. యెహోషువ, కాలేబు మాత్రమే దేవుణ్ణి విశ్వాసముతో యథార్థముగా అనుసరించుటను బట్టి వాళ్ళిద్దరే మిగిలి ఉన్నారు. అప్పుడు ఈ మోయాబు మైదానములోకి వచ్చినటువంటి వారందరూ కూడా అప్పటి కాలములో చిన్నగా ఉన్నటువంటి వారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ పెద్దలైనటువంటి చిన్నలకు, అంటే సేనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం బోధించినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఇప్పుడు మోయాబు మైదానములో వారు పెద్దవారు అయ్యారు కాబట్టి మోషే గారు వారికి ధర్మశాస్త్రాన్ని రెండవసారి వారికి ఉపదేశించారు. అంటే మొదటిసారి పెద్దలకు వీరి పితరులకు ఉపదేశించారు, ఇప్పుడేమో వీరికి ఉపదేశించారు. ఈ మోయాబు మైదానము దగ్గర జరిగినటువంటి సంగతి కాబట్టి రెండవ తరము వారికి రెండవసారి మోషే గారు ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించారు. కాబట్టి ఈ గ్రంథానికి మరి ద్వితీయోపదేశ కాండము అని పేరు వచ్చింది. బైబిల్లో ఇది 5వ గ్రంథం. మోషే గారు 5 గ్రంథాలు రాశారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. కాబట్టి మోషే గారు రాసిన కాండాల్లో ఇది చివరి పుస్తకం. కాబట్టి దీనికి ద్వితీయోపదేశ కాండం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మొదటిసారి ఒకసారి ఉపదేశించబడింది, తర్వాత మరలా ఉపదేశించబడింది కాబట్టి రెండవసారి ద్వితీయోపదేశ కాండం అన్నారు. ఈ దినం మనం చూసే విషయాలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండములోనే ఉంటవి. కాబట్టి మోషే గారు ఈ మోయాబు మైదానములో రెండవసారి వారికి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించారు. ఈ మోయాబు మైదానములో ఉపదేశించినటువంటి మోషే గారు ఈ ద్వితీయోపదేశ కాండం మొదటి 3 అధ్యాయాలలో గత కాలములో జరిగిన సంగతులు జ్ఞాపకము చేసి అరణ్య ప్రయాణములో కూడా జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేశారు. వారి అవిధేయతలు, దేవుని మీద వారు చేసిన తిరుగుబాటులు, దేవుడు ఆ తిరుగుబాటును బట్టి విసిగిపోయి వారికి విధించినటువంటి తీర్పు, ఇవన్నీ కూడా ఈ 3 అధ్యాయాలలో మోషే గారు వారికి గుర్తు చేశారు. మనం ఇలాగ నుంచి బయలుదేరి సేనాయి కొండ దగ్గరికి వచ్చాం. దేవుడు ఇలాగ నడిపించుకుంటూ వచ్చినప్పుడు మనం ఇలాగా కాదేశు దగ్గర మోరీబా కొండ దగ్గర ఆయన్ని శోధించాం. అలాగే ఆయన మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి దేవుడు కోపించి పెద్దలందరూ కూడా అరణ్యములో మరణిస్తారు అని చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా గతాన్ని ఒక్కసారి మోషే గారు గుర్తు చేశారు. ఈ 3 అధ్యాయాల్లో ద్వితీయోపదేశ కాండం మొదటి 3 అధ్యాయాల్లో ఈ సంగతులను మనం చూస్తాం. తర్వాత మోషే గారు దేవుని ధర్మశాస్త్రము అంటే 10 ఆజ్ఞలు, కట్టడలు, విధులు గూర్చినటువంటి ఉపదేశాన్ని చేసిన వారై ఉన్నారు. అనగా దేవుడు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాశారు. ఆ తర్వాత న్యాయ విధులు చెప్పారు, ఆ తర్వాత కట్టడలు చెప్పారు. ఆయా విధములైనటువంటి విషయాలను దేవుడు మానవులు అనగా ఇశ్రాయేలు ప్రజలు నడవవలసిన సంగతులను గురించి తెలియజేశారు. వాటన్నిటిని గురించి కూడా మోషే గారు మరలా ఈ తరము వారికి తెలియజేశారు. ఈ విషయాలు 4వ అధ్యాయము నుండి 8వ అధ్యాయము వరకు మరి మనం చూడగలం. అంటే మోషే గారు ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు, ఇంకా ఆయా కట్టడలు, విధులు, న్యాయ విధులు అన్నిటినీ కూడా ఉపదేశించారు. ఆ తరువాత మనము చూస్తే వారి తిరుగుబాటును మరొక్కసారి గుర్తు చేసి దేవుణ్ణి హత్తుకోవాలని, ఆయనను హత్తుకొని సాగాలని, ఆయన ఆజ్ఞలు గైకొనాలని, ఆయన ఏర్పాటు చేసిన స్థలమందే ఆయన్ని ఆరాధించాలని మరొక్కసారి
దేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని ఆయన వారికి తెలియజేశారు. ఈ ఉపదేశము మరి ద్వితీయోపదేశకాండము 9 నుండి 12 అధ్యాయాల వరకు మనకి కనబడతాయి. అంటే వారు దేవుణ్ణి ఎలాగా హత్తుకొని ఉండాలి, ఆయన ఆజ్ఞల్ని ఎలాగా అనుసరించి వారు నడుచుకోవాలి, అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలమందే బలులు అర్పించి అక్కడే వారు పండుగలు చేసుకొని ఎలాగో ఆయన్ని ఆరాధించాలి, ఈ విషయాలన్నీ కూడా మోషే గారు వారికి మరలా ఉపదేశించారు. ఆ తరువాత విగ్రహారాధికులను శిక్షించాలి. అంటే మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా మరి దేవుణ్ణి ఆరాధించకుండా ఏవైనా విగ్రహాలు చేసుకొని ఆరాధించినట్లయితే వారికి శిక్ష విధించాలి, ఎలాగో వారిని శిక్షించాలి అనేటువంటి సంగతిని, దేవుని ప్రతిష్ఠిత జనము అనుసరించాల్సిన విధులు. మరి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కాబట్టి, ప్రతిష్ఠించుకున్న జనులు కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా జీవించాలి. అలాగూ వారు జీవించటానికి వారికి ఇవ్వబడిన ప్రత్యేకమైన విధులు గూర్చి, అలాగే వారు ఇచ్చే విషయాలను గూర్చి, దేవుడికి ఇచ్చే విషయం, అలాగే పేదలకు ఇచ్చే విషయం, ఇంకా ఆయా అవసరతల్లో ఉన్నవారికి ఇచ్చేటువంటి దానిని గురించి దేవుడు తెలియజేశాడు. అలాగే పేదలకు ఎలాగ సహాయపడాలి అనేటువంటి సంగతిని గురించి మరి దేవుడు చెప్పిన సంగతులను మోషే గారు ఉపదేశించారు. అలాగే పండుగలను గూర్చి మరి మోషే గారు ఆ ప్రజలకు మరొక్కసారి ఉపదేశించారు. దేవుడు నిర్ణయించినటువంటి పండగలను గూర్చి, అలాగే దైవ చట్టాన్ని గూర్చి కూడా ఉపదేశించారు. అలాగే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనే దాని గురించి కూడా వివరించారు. అలాగే ఆశ్రయపురములు అనగా ఎవడైనా పొరపాటున అనుకోకుండా ఎవరినైనా చంపినట్లయితే, అంటే అతను అనుకోలేదు, ఊకే ఒక రాయి విసిరాడు దేని గురించో, అది అతను తగిలింది, అతను చనిపోయాడు. అటువంటి వారిని, ఆ చనిపోయిన అటువంటి వారు తాలూకా వాళ్ళు వచ్చి ఇతన్ని చంపకుండునట్లు అతడు ఆశ్రయము పొందటానికి అవసరమైనటువంటి ఆశ్రయపురాలను ఏర్పాటు చేయాలని దేవుడు తెలియజేశాడు. ఆ ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఈ హత్య చేసిన మనిషిని ఎవరూ ముట్టుకోకూడదు. అలాగూ సిద్ధపరిచిన వాటిని ఆశ్రయపురాలని దేవుడు నిర్ణయించాడు. అటువంటి ఆశ్రయపురాలను గురించి మోషే గారు తెలియజేశారు. ఆ తర్వాత యుద్ధ పద్ధతులను గూర్చి, యుద్ధానికి వెళ్ళేవారు ఎలాగూ వెళ్ళాలి, ఎలాంటి వారు వెళ్ళకూడదు, ఆయా విషయాలు, కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు వెళ్ళకూడదు, ఇల్లు కట్టుకున్నవాడు వెళ్ళకూడదు, తోటను నాటుకున్నవాడు ఆ ఫలాలు తినకుండా, ఇట్లా కొన్ని విషయాలు, యుద్ధ పద్ధతులు, యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు, వెళ్ళకూడని వారెవరు అనే సంగతుల గురించి కూడా తెలియజేశారు. అలాగే గృహ కట్టడలను గురించి, గృహ విధులను గురించి, ఆ గృహంలో జరగవలసిన కార్యాలను గురించి, పద్ధతులను గురించి కూడా మోషే గారు తెలియజేశారు. అలాగే ఆహార నియమాలను గురించి, ఏ జంతువులను తినవచ్చు, దేటిని తినకూడదు, అపవిత్ర జంతువులు, పవిత్ర జంతువులు, వాటిని గురించి కూడా తెలియజేశారు. అలాగే చట్టములను గురించి కూడా తెలియజేశారు. చట్టం అనగా దేవుని చట్టం, మన మానవుల చట్టం గురించి, వాటి గురించి కూడా తెలియజేశారు. శిక్ష పద్ధతులను గూర్చి కూడా మోషే గారు తెలియజేశారు. అలాగే దేవునికి అర్పణలను ఇచ్చే విషయాన్ని కూడా మోషే గారు దేవుడు చెప్పిన విధంగా తెలియజేశారు. ఇలాగున ఈ విషయాలన్నిటినీ కూడా ఈ మోయాబు మైదానంలో ఈ 2వ తరము వారికి మోషే గారు ఉపదేశించారు. 9వ అధ్యాయము నుండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము నుండి 26వ అధ్యాయము వరకు ఈ సంగతులన్నీ కూడా మోషే గారు ఆ ప్రజలకు
అప్పట్లో చిన్నవారు ఇప్పుడు పెద్దలైనటువంటి ఈ యొక్క ప్రజలకు మోషే గారు ఉపదేశించిన వారై ఉన్నారు. ఆ తరువాత మరి దీవెన వచనము, శాప వచనము, ఆశీర్వాద వచనము, శాప వచనము, ఈ రెండింటిని గురించి కూడా దేవుడు తెలియజేసి 2 పర్వతాల మీద నిర్ణయించి వారు ఆ ఆశీర్వాదం శాపమును గురించి తెలుసుకొనటానికి వారికి తెలియజేశారు. ఈ విషయాలు మరి ద్వితీయోపదేశకాండం 27, 28 అధ్యాయాలలో మనం చూడగలం. ఈ 2 అధ్యాయాలలో ఆశీర్వాదాన్ని గురించి, శాపములను గురించి తెలియజేసినటువంటి వారై ఉన్నారు. ఆ తరువాత నిబంధనను గూర్చి, మారు మనసు విషయాలను గూర్చి, ప్రజలను సిద్ధపరచుటను గూర్చి, అలాగే వారికి సంగతులన్నీ చెప్పి మోషే గారు ఒక కీర్తన రాసి పాడించారు. మోషే కీర్తన అన్నారు దాన్ని. ఆ తర్వాత ప్రజలందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ విషయాలు 29వ అధ్యాయము నుండి 33వ అధ్యాయము వరకు మనకి కనబడతాయి. అనగా నిబంధన, మారు మనసు అనుభవాలు, ప్రజల్ని మరి ఆ కనాను దేశంలోనికి సిద్ధపరచటం, ఆ తరువాత కీర్తన మరి వ్రాసి పాడించటం, ఈ సంగతులు తర్వాత వారందరినీ కూడా మోషే గారు ఆశీర్వదించాడు. 29 నుండి 33 అధ్యాయాల వరకు ఈ సంగతులు మనం చూస్తాం. చివరిగా 34వ అధ్యాయములో మోషే గారి యొక్క మరణమును గురించి వ్రాయబడింది. మోషే గారు మరి హోరేబు కొండని, పిస్కా కొండను ఎక్కి మరి కనాను దేశాన్ని చూచిన తర్వాత దేవుడు అతన్ని మరి తీసుకొని వెళ్ళిపోయారు. మరి మోషే గారు మరణించారు, అంటే కనపడలాయిక. ఆయన్ని ఎక్కడ సమాధి చేశారో కూడా తెలియదు. నేటి వరకు ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదని ఆ 34వ అధ్యాయంలో మనం. మరి మోషే గారికి అప్పుడు 120 సంవత్సరాలు. ఆయనకి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గాలేదు. ఆయన ఇంకా బలశాలిగానే ఉన్నారు. కానీ దేవుడే మెచ్చుకొని మోషే గారిని, ఎంతవరకు నువ్వు చేసినటువంటి పరిచర్య చాలా సంతోషమని విశ్రాంతిలోనికి మోషే గారిని ముద్దు పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఇక యోర్దాను యువతల యెహోషువ, కాలేబు తప్ప పెద్దలైన వారందరూ కూడా, ఐగుప్తులో నుంచి బయలుదేరిన పెద్దలందరూ మరణించారు. ఇక అంతటితో దేవుని యొక్క తీర్పు అయిపోయింది. కాబట్టి ఇక పిల్లలను, స్త్రీలను, మిగిలిన వారిని దేవుడు ఆ యొక్క కనానులోనికి ప్రవేశపెట్టడానికి సిద్ధపరిచారు. ఇది ద్వితీయోపదేశ కాండములో మనకు తెలియజేయబడినటువంటి సంగతి. అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశము దగ్గరకు, యోర్దాను నది దగ్గరకు, మోయాబు మైదానములో గుడారాలు వేసుకొని అక్కడ వరకు వచ్చాక ఈ సంగతులన్నీ జనాభాను లెక్కించటం, వారి ధర్మశాస్త్రం రెండవసారి వారికి ఉపదేశించటం. అప్పట్లో చిన్నగా ఉన్నవారి ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వారి దేవుడు వారికి మోషే గారి ద్వారా ఉపదేశింప ఏర్పాటు చేశారు. మోషే గారు వారికి ఉపదేశించి ధర్మశాస్త్రాన్ని వారు ఎరుగునట్లు చేసి దేవుని మాటను బట్టి దేవుని పిలుపును అందుకొని మరి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన దేహం మరి దేవదూతల చేత సమాధి చేయబడిందని భావిస్తారు. ఏది ఏమైనా మరి మోషే గారి దేహము ఈ రోజు వరకు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుడు మోషే గారిని ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని తన పనిని జరిగించారు. మోషే గారు కూడా నమ్మకంగా దేవుడికి పనిచేశారు. ఇది మాత్రం మనకి తెలియజేయబడేటువంటి సంగతి. అలాగున ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాముతో ఆరంభించబడి ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు నుండి కనాను దగ్గరికి ఏ రీతిగా వచ్చిన వారై ఉన్నారు.
మిగతా సంగతులను మరి 18వ భాగములో ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి మనందరికీ అర్థమయ్యే రీతిగా దీవించునుగాక. ఆమేన్. మరణాత.